థర్డ్ క్లాస్ ఫోర్త్ లెసన్ నా బాల్యం సంబంధించి మనము ఇందాక లెసన్కి తగ్గ విశేషాంశాన్ని చెప్పుకున్నామండి ఇందాక వీడియోలో. ఇప్పటి వీడియోలో ఆ పాఠ్యభాగానికి సంబంధించినటువంటి పూర్తిగా ప్రతి ఒక్క విశేషాంశాన్ని పరిశీలించి చెప్పేటువంటి బిట్స్ అండి ఇవి. ప్రీవియస్ బిట్స్ కూడాను మీరు ఒకసారి గమనించండి, నేర్చుకోండి. ఇక బిట్స్. బంగారు పాపాయి అనే గేయంని రచించినది ఎవరు? బంగారు పాపాయి అనే గేయంని రచించింది ఎవరు? ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. బంగారు పాపాయి అనే పాఠ్యభాగాన్ని రచించింది మంచాళ జగన్నాథరావు గారు. ఈయన కవి, సంగీత విద్వాంసుడు, అంతేకాకుండా వాగ్గేయకారుడు కూడాను. బంగారు పాపాయి అనే పాట రచయిత కూడా మంచాళ జగన్నాథరావు గారు. నా బాల్యం అనే జగన్నాథరావు గారు. నా బాల్యం అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏది? నా బాల్యం అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏది? ఆప్షన్ ఏ మహనీయుల చరిత్ర, ఆప్షన్ బి సంస్కృతి సాంప్రదాయాలు, ఆప్షన్ సి కళాకారుడు జీవిత చరిత్ర, ఆప్షన్ డి కళలు. నా బాల్యం అనే పాఠ్యభాగము కళలు అనే ఇతివృత్తంలో కొనసాగుతుంది. ద ఆన్సర్ ఈజ్ కళలు. షేక్ నాజర్ గారి యొక్క నాన్నగారి పేరేమిటి? షేక్ నాజర్ గారి యొక్క నాన్నగారి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఖాదర్, ఆప్షన్ బి షేక్ మహమ్మద్, ఆప్షన్ సి షేక్ మస్తాన్, ఆప్షన్ డి అబ్దుల్ అజీజ్. షేక్ నాజర్ గారి యొక్క నాన్నగారి పేరు షేక్ మస్తాన్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 షేక్ మస్తాన్. నా బాల్యం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? నా బాల్యం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ ఏ ఆత్మకథ, ఆప్షన్ బి కథనం, ఆప్షన్ సి గేయ కథ, ఆప్షన్ డి వ్యాసము. ద ఆన్సర్ ఈజ్ ఆత్మకథ. అసలు ఆత్మకథ అంటే ఏంటి? ముందు అది విషయం తెలుసుకోవాలి. ఆత్మకథ అంటే వ్యక్తులు తమ జీవిత విశేషాలను గురించి తామే రాసుకునేటువంటి సాహిత్య ప్రక్రియని ఆత్మకథ అని చెప్పుకుంటాము. మరలా ఇంకొకసారి చెప్తున్నానండి. వ్యక్తులు తమ జీవిత విశేషాలను గురించి తామే రాసుకునేటువంటి సాహిత్య ప్రక్రియనే ఆత్మకథగా చెప్పుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ గారు, అలానే అంబేద్కర్ గారు తన ఆత్మకథను రాసుకున్నారనమాట. నాజర్ పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని ఎవరిని పిలిచారు? నాజర్ పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని ఎవరిని పిలిచారు? ఆప్షన్ ఏ గారపాడు అవ్వ, ఆప్షన్ బి నాజర్ తండ్రి, ఆప్షన్ సి గారపాడు తాత, ఆప్షన్ డి పొన్నెకల పెదనాన్న. ద ఆన్సర్ ఈజ్ గారపాడు తాతగారు నాజర్ పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలిచారు. అమ్మ నాన్న ఆరుగాలం ఎండనక వాననక అలుపు సొలుపు లేకుండా కష్టపడేవారు అనే వాక్యము ఆరుగాలం. ఆ వాక్యంలో ఆరుగాలం అనే పదానికి అర్థం ఏమిటి? క్వశ్చన్ మరలా చదువుతున్నానండి. అమ్మ నాన్న ఆరుగాలం ఎండనక వాననక అలుపు సొలుపు లేకుండా కష్టపడేవారు అనేటువంటి ఈ వాక్యంలో ఆరుగాలం అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ పొద్దున్న నుండి రాత్రి వరకు, ఆప్షన్ బి 6 నెలల కాలం పాటు, ఆప్షన్ సి సంవత్సరాంతం, ఆప్షన్ డి 9 నెలల కాలం పాటు. ఇక్కడ మనము ఆరుగాలం అనే బిట్టు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ప్రీవియస్ వీడియోస్లో. ఆరుగాలం అంటే సంవత్సరాంతం. మరలా గుర్తుపెట్టుకోండి, ఆరుగాలం అంటే సంవత్సరాంతం. అలానే షేక్ నాజర్ ఎప్పుడు జన్మించారు? షేక్ నాజర్ ఎప్పుడు జన్మించారు? షేక్ నాజర్ ఆప్షన్ ఏ ఫిబ్రవరి 5, 1919, ఆప్షన్ బి మార్చి 5, 1920, ఆప్షన్ సి ఫిబ్రవరి 5, 1920, ఆప్షన్ డి ఫిబ్రవరి 5, 1921. ద ఆన్సర్ ఈజ్ ఫిబ్రవరి 5, 1920వ సంవత్సరంలో నాజర్ గారు జన్మించారు. నా బాల్యం అనే పాఠంలో చదువు
మూడో నేత్రము అని చెప్పింది ఎవరు? చదువు మూడో నేత్రం అని చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ ఖాదర్, ఆప్షన్ బి మస్తాన్, ఆప్షన్ సి బినాబీ, ఆప్షన్ డి అజీజ్. ద ఆన్సర్ ఈజ్ మస్తాన్. తన తండ్రి గారు చదువు మూడో నేత్రం అని చెప్పారు. ఇక షేక్ నాజర్ పాఠశాలలో ఆడిన నాటకము పేరు ఏమిటి? షేక్ నాజర్ పాఠశాలలో ఆడిన నాటకము పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ద్రోణ చరిత్ర, ఆప్షన్ బి ద్రోణ యుద్ధం, ఆప్షన్ సి ద్రోణ విద్య, ఆప్షన్ డి ద్రోణ విజయం. ఇలాగ ఆప్షన్లన్నీ ఒక్కసారి ఇచ్చినప్పుడు తడబడుతుంటారండి. ఇక్కడ విజయం అన్న పదం గుర్తుపెట్టుకోండి. ద్రోణ విజయం. ద్రోణ విజయం అన్నది షేక్ నాజర్ గారు పాఠశాలలో ఆడినటువంటి నాటకం. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ద్రోణ విజయం. నా బాల్యం అనే పాఠంలో ఖాదర్ అనే వ్యక్తి ఏ పరికరాన్ని వాయించడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు? నా బాల్యం అనే పాఠంలో ఖాదర్ అనే వ్యక్తి ఏ పరికరాన్ని వాయించడంలో నైపుణ్యం కలిగి ఉన్నాడు? ఆప్షన్ ఏ వయోలిన్, ఆప్షన్ బి హార్మోనిస్ట్, ఆప్షన్ సి గిటారు, ఆప్షన్ డి డ్రమ్స్. ద ఆన్సర్ ఈజ్ హార్మోనిస్ట్. ఇక్కడ ఖాదర్ అనే అతను నాజర్ గారి యొక్క గురువు గారు. ఆయన ఏ పరికరంను వాయించడంలో నైపుణ్యం కలవారంటే హార్మోనిస్టు, హార్మోన్ వాయించడంలో. నాజర్ చేసిన కృషిని గుర్తించినటువంటి భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది? నాజర్ చేసిన కృషిని గుర్తించినటువంటి భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది? ఆప్షన్ ఏ 1956, ఆప్షన్ బి 1966, ఆప్షన్ సి 1976, ఆప్షన్ డి 1986. ద ఆన్సర్ ఈజ్ 4 1986 అన్నమాట. క్రింది వారిలో ఎవరికి నాజర్ను అబ్దుల్ అజీజ్ అనే పేరుతో పిలవడం ఇష్టం ఉండదు? క్రింది వారిలో ఎవరికి నాజర్ను అబ్దుల్ అజీజ్ అనే పేరుతో పిలవటం ఇష్టం ఉండదు? ఆప్షన్ ఏ గారపాడు తాత, ఆప్షన్ బి గారపాడు మామ, ఆప్షన్ సి గారపాడు అత్త, ఆప్షన్ డి షేక్ మస్తాన్. ఇక్కడ గారపాడు తాతగారు, ద ఆన్సర్ ఈజ్ షేక్ మస్తాన్. ఎలా అంటే గారపాడు తాతగారు నాజర్ గారిని పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలవటము వాళ్ళ నాన్నగారైన మస్తాన్ గారికి నచ్చలేదు. తన కొడుకుని తన పేరుతోనే పిలవమని చెప్పారు మస్తాన్ గారు. కాబట్టి ఆన్సర్ ఈజ్ మస్తాన్. సజ్జ జొన్నలు లేవు గాని చల్ల తాగి చదువుకోరా అని పాట పాడినటువంటి వారు ఎవరు? ఆప్షన్ ఏ షేక్ మస్తాన్, ఆప్షన్ బి షేక్ నాజర్, ఆప్షన్ సి షేక్ ఖాదర్, ఆప్షన్ డి షేక్ బినాబీ. సజ్జ జొన్నలు లేవు కానీ చల్ల తాగి చదువుకోరా అని పాడిన పాటను ఎవరు పాడారు? ఎవరు పాడారంటే షేక్ నాజర్ గారు. గింజలు తీసుకొని ఇంకా మీ నాన్న ఇంటికి రాలేదు నాయన, ఇంకా వండలేదు, సాయంకాలం పంతులు గారిని అడిగి పెందలకడ రాయ్యా అని అన్నది ఎవరు? ఆప్షన్ ఏ షేక్ మస్తాన్, ఆప్షన్ బి షేక్ నాజర్, ఆప్షన్ సి ఖాదర్, ఆప్షన్ డి షేక్ బినాబీ. గింజలు తీసుకొని ఇంకా మీ నాన్న రాలేదయ్యా, వంట కూడా చేయలేదు, నువ్వు ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపో, సాయంత్రం పంతులు గారిని అడిగి పెందలాడి ఇంటికి రాయ్యా, నీకు అప్పుడు కడుపు నిండా భోజనం పెడతాను అని చెప్పింది నాజర్ గారి తల్లి గారైన షేక్ బినాబీ గారు. సో ద ఆన్సర్ ఈజ్ షేక్ బినాబీ. క్రింది ఇచ్చిన వాటిలో మంచాళ జగన్నాథరావు గారికి సంబంధించినటువంటి సరికాని వాక్యం. మనం బిట్టు చదివేటప్పుడు బిట్టుని బాగా అవగాహన చేసుకోవాలండి. ముందు సరి అయిన వాక్యం అని టక్కుని పెట్టేస్తాము, అప్పుడు బిట్టు మార్కు పోతుందన్నమాట. కాబట్టి క్రింద ఇచ్చిన వాటిలో మంచాళ జగన్నాథరావు గారికి సంబంధించి సరికాని వాక్యం అని అడిగారు. ఇక్కడ ఒకసారి బిట్స్ అని చదువుకోండి. ఆప్షన్ ఏ బంగారు పాపాయి గేయ రచయిత మంచాళ జగన్నాథరావు గారు. ఆప్షన్ బి మంచాళ గారు కవి, సంగీత విద్వాంసులు.
ఆప్షన్ సి మంచాళ గారు జీవితకాలం 1921 సంవత్సరం నుంచి 1985 సంవత్సరం వరకు. ఆప్షన్ డి పైవన్నీ సరి అయినవే. వీటిలో ఆన్సర్ ఏదో గమనించండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము మంచాళ జగన్నాథరావు గారి గురించి. సో ద ఆన్సర్ ఈజ్ డి, పైవన్నీ సరైనవి. మంచాళ జగన్నాథరావు గారు బంగారు పాపాయి గేయాన్ని రచించారు. అంతేకాకుండా ఆయన కవి పరిచయం చెప్పుకున్నాం కదా మనం. ఆయన మంచి కవి, సంగీత విద్వాంసులు. ఆయన జీవితకాలం 1921 సంవత్సరం నుంచి 1985 సంవత్సరం వరకు. పైవన్నీ సరి అయినవే. నెక్స్ట్, బంగారు మొలక అనే కథలో తాత మంచి మాట చెప్పాడు, తాత మనసు చాలా మంచిది అనుకొని రాజు ముసలికి ఎన్ని బంగారు నాణాలు ఇచ్చాడు? ఆప్షన్ ఏ 25, ఆప్షన్ బి 50, ఆప్షన్ సి 75, ఆప్షన్ డి 100. ద ఆన్సర్ ఈజ్ 25. బంగారు మొలక అనే కథలో తాత మంచి మాట చెప్పాడు, తాత మనసు చాలా మంచిది అని రాజు ముసలివాడికి 25 నాణాలు ఇచ్చాడనమాట, బంగారు నాణాలు. బంగారు మొలక అనే కథలో గ్రామం పొలిమేరలో ముసలివాడు ఏ మొక్క నాటాడు, దానికి నీరు పోయసాగాడు. ఏ మొక్కను నాటుతూ దానికి నీరు పోయసాగాడు? ఆప్షన్ ఏ వేప చెట్టు, ఆప్షన్ బి మామిడి చెట్టు, ఆప్షన్ సి రావి చెట్టు, ఆప్షన్ డి గానుగు చెట్టు. ద ఆన్సర్ ఈజ్ మామిడి చెట్టు. కింద ఇచ్చిన వాటిలో ప్రశ్నార్థక పదం కాని దాన్ని గుర్తించండి. ప్రశ్నార్థక పదం కానివి గుర్తించమంటున్నాడండి ఇక్కడ. ఆప్షన్ ఏ ఏమిటి ఎలా, ఆప్షన్ బి ఎవరు ఎందుకు, ఆప్షన్ సి అబ్బో అమ్మో, ఆప్షన్ డి ఎప్పుడు ఎక్కడ. ఇక్కడ బిట్టు క్రింద ఇచ్చిన వాటిలో ప్రశ్నార్థక పదం కాని దాన్ని గుర్తించమన్నాడు. మనము ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము, క్వశ్చన్ మార్క్ ఉండి ఏమిటి ఎలా ఎందుకు ఎవరు ఎప్పుడు ఎక్కడ అన్నవన్నీ కూడాను ప్రశ్నార్థక వాక్యంగా చెప్పుకుంటాం. క్వశ్చన్ మార్క్ గుర్తుతో వస్తాయి అవి. అబ్బో అమ్మో ఇలాంటివి ఆశ్చర్యార్థక వాక్యానికి సంబంధించినటువంటి పదాలు. వీటికి మనము ఎక్స్లమేటర్ వాడతాము, అంటే క్వశ్చన్ మార్క్ గుర్తు అనమాట, ఆశ్చర్యార్థకం గుర్తు వాడతాం మనం. సో దీనిలో ఆన్సర్ వచ్చేసి ప్రశ్నార్థక పదం కాని దాన్ని గుర్తించమన్నాడు. ఇక్కడ ప్రశ్నార్థక పదం కానిది అబ్బో అమ్మో. పలు సీమలకి పోయి తెలివిగల పాపాయి కళలన్నీ చూపించి ఘనకీర్తి పొందాలి అనే ఒక గేయం పంక్తులు ఏ గేయంలోనివి? ఆప్షన్ ఏ రేలా రేలా, ఆప్షన్ బి కలపండి చెయ్యి చెయ్యి, ఆప్షన్ సి బంగారు పాపాయి, ఆప్షన్ డి చందమామ. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బంగారు పాపాయి. నెక్స్ట్, క్రింద ఇచ్చిన వస్తువులని వేడితో తయారు చేస్తారో వాటితో జతపరచండి అన్నారు. ఇక్కడ క్రింద ఇచ్చిన వస్తువులు ఏంటియో ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏ కుండ, ఆప్షన్ బి అద్దం, ఆప్షన్ సి బుట్ట, ఆప్షన్ డి గుణపం. అలానే సెకండ్ సైడ్ వెదురు, ఇనుము, మట్టి, గాజు. దీన్ని మ్యాచ్ చేయాలన్నమాట. కుండ, ఆప్షన్ 1 కుండ. దేంతో తయారు చేస్తాం కుండని? డైరెక్ట్గా ఆన్సర్ చెప్పుకుందాము. కుండని మట్టితో తయారు చేస్తాము. నెక్స్ట్ అద్దం, అద్దము గాజుకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ బుట్ట, బుట్టని వెదురుతో తయారు చేస్తాము, వెదురు పుల్లలతోటి. గుణపం, ఇది ఇనుముకు సంబంధించినటువంటిది. సో నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ సరికాని వాక్యం ఏదో తెలుసుకుందాం. ఆప్షన్ ఏ నాజర్ మంచి తెలివి గలవాడు, ఆప్షన్ బి అజీజ్ నాజర్కు చదువు సంగీతం నేర్పుతానన్నాడు, ఆప్షన్ సి మస్తాన్ కుమారుడు నాజర్, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న సరికాని వాక్యాన్ని గుర్తించమన్నాడు. ఇక్కడ సరికాని వాక్యము అజీజ్ నాజర్కు చదువు సంగీతం నేర్పాడు. ఇక్కడ నాజర్ గారికి చదువు నేర్పింది ఎవరమ్మా? నాజర్ గారికి చదువు నేర్పింది మాస్టర్ గారు. మనం చెప్పుకున్నాం కదా, నాజర్ గారికి చదువు నేర్పిన మాస్టర్ గారు ఖాదర్ గారు. సో ఖాదర్ గారు అన్నది ఇక్కడ ఆన్సరు, కానీ ఇక్కడ అజీజ్ అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ అనమాట. సో
ద ద ఆన్సర్ ఈజ్ అజీజ్ నాజర్కు చదువు సంగీతం నేర్పుతానన్నాడు. ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. నేను బ్రహ్మనురా పామరులారా ఓ జనులారా నేను బ్రహ్మనురా అనే పాటలో ఏ అలంకారం ఉంది? నేను బ్రహ్మనురా పామరులారా ఓ జనులారా నేను బ్రహ్మనురా అనే పాటలో ఏ అలంకారం ఉంది? ఆప్షన్ ఏ స్వభావోక్త అలంకారం, ఆప్షన్ బి ఉత్ప్రేక్ష అలంకారం, ఆప్షన్ సి అంత్యానుప్రాస అలంకారం, ఆప్షన్ డి లాటానుప్రాస అలంకారం. మనము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అలంకారాల గురించి అన్నిటి గురించి తెలుసుకున్నామండి. అయినా ఇప్పుడు మీకు ఇంకొకసారి నేను తెలియపరుస్తున్నాను. అంత్యానుప్రాస అలంకారం, ద ఆన్సర్ ఈజ్ అంత్యానుప్రాస అలంకారం. అసలు అంత్యానుప్రాస అలంకారం అంటే ఏంటి? పదం లేదా వాక్యం లేదా పాదము, ఒక పదం కానీ ఒక వాక్యం కానీ ఒక పాదం కానీ చివర ఒకే అక్షరం లేదా ఒకే పదం పునరావృతమైతే, ఇక్కడ పునరావృతమైతే అంటే మరలా రావటం అన్నమాట. పునరావృతమైతే అది అంత్యానుప్రాస అలంకారంగా చెప్పుకుంటాము. ఇక్కడ చూడండి, నేను బ్రహ్మనురా, దానిలో రా అనే అక్షరం ఉంది. అలానే సెకండ్ లైన్ పామరులారా, దానిలో కూడా రా అనే అక్షరం ఉంది, అది చివరి అక్షరం అనమాట. అలానే ఓ జనులారా, అక్కడ లాస్ట్లో రా అనే అక్షరం ఉంది. నేను బ్రహ్మనురా, ఇది కూడా చివర రా అనే అక్షరం ఉంది. కాబట్టి ఇది వాక్యము చివర రా అనే అక్షరం ఉంది కాబట్టి, వాక్యం చివర పాదం రా అనే అక్షరాన్ని కలిగి ఉంది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారంగా, అంటే రా అనేది మరలా పునరావృతమైంది, అంటే మరలా వచ్చిందనమాట. కాబట్టి ఇది మనము ఏమని చెప్పుకుంటాము? అంత్యానుప్రాస అలంకారంగా చెప్పుకుంటాము. హా అదిగో లేడి పరిగెడుతోంది, లేడి బోమురా హా బాణమేయరా అనే పాటను పాడినది ఎవరు? ఆప్షన్ ఏ షేక్ మస్తాన్, ఆప్షన్ బి అబ్దుల్ అజీజ్, ఆప్షన్ సి షేక్ నాజర్, ఆప్షన్ డి 2 and 3. ఇక్కడ ద ఆన్సర్ ఈజ్ 2 and 3. ఏంటి, ఎందుకని అంటే అబ్దుల్ అజీజ్ అబ్దుల్ నాజర్ ఇద్దరు ఒకటే. ఎందుకంటే వాళ్ళ తాతగారు, గారపాటి తాతగారు అబ్దుల్ నాజర్ గారిని అబ్దుల్ అజీజ్ అని పిలిచారు. సో ఇద్దరు ఒకటే అన్నమాట. క్రింది వాటిలో ఏ పనిని హార్మోనిస్ట్ ఖాదర్ షేక్ నాజర్తో చేయించలేదు? ఏ పని చేయించలేదు అని అడుగుతున్నారు నాజర్ గారు. గురువు గారు ఖాదర్ గారు నాజర్ గారి చేత ఏ పని చేయించలేదు అంటున్నారు. ఆప్షన్ ఏ గోగుపుల్ల గొట్టంతో నీళ్ల చెంబులో ఊదిస్తూ శృతి గుక్క నేర్పించాడు. ఆప్షన్ బి కళ్ళలో ఆముదం నూనె వేసి లైటు వంక చూసి ఏడుపు డైలాగులు చెప్పించాడు. ఆప్షన్ సి సంగీతం నేర్పించాడు. ఆప్షన్ డి చదువు నేర్పించాడు. ద ఆన్సర్ ఈజ్ కళ్ళల్లో ఆమదము నూనె వేసి లైటు వంక చూసి ఏడుపు డైలాగులు చెప్పించారా? లెసన్లో ఎక్కడన్నా ఇచ్చారా అది? సో అది రాంగ్. అక్కడ రాంగ్ ఆన్సర్ చెప్పమన్నాడు కాబట్టి ఆప్షన్ బి అది రాంగ్ ఆన్సర్. కళ్ళల్లో ఆమదము నూనె వేసి లైటు వంక చూసి ఏడుపు డైలాగులు చెప్పించాడు. దట్ ఈజ్ రాంగ్ ఆన్సర్. నాజర్కు బడిలో వేసే వయసు వచ్చింది. నాజర్ నాన్నగారు కింది వాటితో దేన్ని గురువుగారికి గురుదక్షిణగా ఇవ్వలేదు? ఇక్కడ గురువుగారికి గురుదక్షిణగా ఏమి ఇవ్వలేదు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కొబ్బరికాయ, ఆప్షన్ బి ఆకులు, ఆప్షన్ సి అర్ధపావల, ఆప్షన్ డి వక్కలు. ద ఆన్సర్ ఈజ్ అర్ధపావల. డబ్బులు ఇవ్వలేదన్నమాట గురువుగారికి. క్రింద ఇచ్చిన రచనల్లో షేక్ నాజర్ గారు రచించినటువంటి రచన ఏదో గుర్తించండి. ఆప్షన్ ఏ అల్లూరి సీతారామరాజు, ఆప్షన్ బి బొబ్బిలి యుద్ధం, ఆప్షన్ సి బెంగాల్ కరువు, ఆప్షన్ డి బీహార్ కరువు. షేక్ నాజర్ గారు రచించినటువంటి రచన బీహార్ కరువు. ఈ కింద ఇచ్చిన పదాలు అర్థాలు జతలతో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ గుంజ అంటే రాట, ఆప్షన్ బి గురుదక్షిణ అంటే గురువు గారికి ఇచ్చే కానుక, ఆప్షన్ సి ఆశ అంటే ఆశయం, ఆప్షన్ డి ఆరుగాలం అంటే ఏడాది అంతా. దీనిలో రాంగ్ జత ఏదైతే ఉందో అది గుర్తించండి అన్నారు. ద ఆన్సర్ ఈజ్ ఆశ ఆశయం.
ఇది రాంగ్ ఆన్సర్. ఈ కింద ఇచ్చిన పదాలకు మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని మాండలికాల్లోని పదాలకు సంబంధించినటువంటి సరైన జతను గుర్తించండి అన్నారు. ఆప్షన్ ఏ బువ్వ, అన్నం, కూడు, మెతుకులు. ఆప్షన్ బి గుంజ, రాట, నిట్టాడు, స్తంభం. ఆప్షన్ సి చిన్న అన్న, బాబాయి, పినతండ్రి, చిన్నబ్బ, చిన్నాయన. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ద ఆన్సర్ ఈజ్ డి, పైవన్నీ సరైనవే. క్రింద వాక్యాలను పరిశీలించి సరికాని వాక్యంను గుర్తించండి. ఆప్షన్ ఏ కొండపల్లి కృష్ణా జిల్లాలో ఉంది. ఆప్షన్ బి ఖాదర్ వయోలిన్ విద్వాంసుడు. ఆప్షన్ సి గోగుపుల్ల కర్రతో కొండపల్లి బొమ్మలు తయారు చేస్తారు. ద ఆన్సర్ ఈజ్ బి, సి. ఇక్కడ పిట్ అడిగింది సరికాని వాక్యాన్ని గుర్తించమన్నాడు. కొండపల్లి కృష్ణా జిల్లాలో ఉన్నది రైట్ ఆన్సర్. ఖాదర్ వయోలిన్ విద్వాంసుడు. ఖాదర్ వయోలిన్ విద్వాంసుడు కాదు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, హార్మోనిస్ట్ తను. ఖాదర్ అనేది నాజర్ గారు గురువు గారు, ఈయన హార్మోనిస్టు. గోగుపుల్ల కర్రతో కొండపల్లి బొమ్మలను తయారు చెయ్యరు. దట్ ఈజ్ రాంగ్ ఆన్సర్స్. నా బాల్యం అనే పాఠానికి సంబంధించి సరికాని వాక్యం ఏది? నా బాల్యం అనే పాఠం రచయిత సరికాని వాక్యం ఏది? ఆప్షన్ ఏ నా బాల్యం పాఠం రచయిత అంగడాల రమణమూర్తి. ఆప్షన్ బి షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆప్షన్ సి నాజర్ కృష్ణా జిల్లా పెన్నకల్లు గ్రామంలో జన్మించారు. ఆప్షన్ డి నాజర్ బాల్యం ఆకలి ఆటలతో పాటలతో గడిచిపోయింది. ఆకలితో ఆటలతో పాటలతో గడిచిపోయింది. ఇక్కడ సరికాని వాక్యం. ద ఆన్సర్ ఈజ్ సి నాజర్ కృష్ణా జిల్లా పొన్నకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5న జన్మించారు. దట్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఏ దేశం ఏ జాతి ఎవరింటిది పాప, మా పాప పలికితే మధువులే కురియాలి, ఎవరి పాపాయి అని ఎల్లరడగాలి, పాపాయి పాడితే పాములే ఆడాలి. ఇది లైన్ వైజ్గా పెట్టాలండి. నేనే చెప్పేస్తాను డైరెక్ట్గా ఆన్సర్. ఇది మా పాప పలికితే మధువులే కురియాలి ఫస్ట్ లైన్. పాపాయి పాడితే పాములే ఆడాలి సెకండ్ వన్. ఏ దేశమే జాతి ఎవరింటిది పాప థర్డ్ వన్. ఎవ్వరి పాపాయి అని ఎల్లరడగాలి ఫోర్త్ వన్. ఇది ఈ గేయ పంక్తిలో ఉన్నటువంటి వరుస లైన్లు. షేక్ నాజర్కి సంబంధించినటువంటి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బినాబి. ఆప్షన్ బి పల్నాటి యుద్ధం వీరాభిమన్యు వంటి. ఆప్షన్ సి బుర్రకథలు రూపొందించింది నాజర్. సో ద ఆన్సర్ ఈజ్ బుర్రకథలను రూపొందించింది నాజర్. నెక్స్ట్, క్రింది వాటిలో ఆశ్చర్యార్థక వాక్యాన్ని గుర్తించండి. లత నీవు ఎక్కడికి వెళ్ళావు? ఆప్షన్ ఏ. ఆప్షన్ బి గీత మీ ఊరు ఏది? ఆప్షన్ సి నీవు ఏ తరగతి చదువుతున్నావు? ఆప్షన్ డి పక్షులను చూడగానే ఎంత ముచ్చట వేసిందో. ఇందులో ఉన్నటువంటి ఆశ్చర్యార్థకాన్ని గుర్తించండి అన్నాడు. మొదటి రెండు కూడాను వెళ్ళావు, ఏది, చదువుతున్నావు అని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి చూడండి. అంటే ఆ ఒక గుర్తు, క్వశ్చన్ మార్క్ గుర్తుంది. ఎక్కడికి, ఎప్పుడు, ఏది, ఇలాంటివన్నీ వచ్చేవి ప్రశ్నార్థక వాక్యాలకు సంబంధించినటువంటివి. ఇక్కడ ఆశ్చర్యార్థపు గుర్తుంది చూడండి ఆప్షన్ డిలో. ఇది ఎక్స్క్లమేటర్. ఈ గుర్తున్నది ఆశ్చర్యార్థక వాక్యానికి సంబంధించినటువంటిది. పక్షులను చూడగానే ఎంత ముచ్చట వేసిందో. ద ఆన్సర్ ఈజ్ డి. మంచాళ్ళ జగన్నాథరావు గారికి సంబంధించిన అంశాలను గుర్తించండి. ఆప్షన్ ఏ బంగారు పాపాయ్ గేయము. ఆప్షన్ బి కలవండి చెయ్యి చెయ్యి గేయము. ఆప్షన్ సి సంగీత విద్వాంసులు. ఆప్షన్ డి ప్రసిద్ధ వాగ్గేయకారులు కృతులకు స్వర రచన చేసేవారు. ద ఆన్సర్ ఈజ్ ఏసిడి.
అంటే బంగారు పాపాయి గేయాన్ని రచించారు. అలానే సంగీత విద్వాంసులు, అలానే ప్రసిద్ధ వాగ్గేయకారులు కృతులకు స్వరరచన చేసేవారును. క్రింద పాఠ్యాంశానికి సంబంధించినటువంటి రచనలతో జత కలపాలి. డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తానండి. నా బాల్యం అనేటువంటి పాఠ్యభాగాన్ని నాజర్ గారు రచించారు. మంచి బాలుడు అనే పాఠ్యభాగాన్ని అనే పాఠ్యభాగాన్ని ఆలూరు బైరాగ్ గారు రచించారు. పొడుపు విడుపు అనేది చింతా దీక్షితులు గారిది. మేమే మేకపిల్ల ఆర్ శకుంతల గారిది. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, థర్డ్ క్లాస్లో మనం ఇప్పటి వరకు 4 లెసన్స్ చెప్పుకున్నాము. 4 లెసన్స్కి తగ్గట్టుగా బిట్స్ కూడా చెప్పుకున్నామండి. నెక్స్ట్ వీడియోలో థర్డ్ క్లాస్కి సంబంధించి 5th లెసన్ చెప్తాను. అలానే ఆ లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీలున్నంత వరకు అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను.